హలో గైజ్ ఈరోజు అయితే ఫ్రెండ్స్ అని చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. జస్ట్ 90 కిలోమీటర్స్ మాత్రమే ఏడుపాయల టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో అన్నీ ప్యాక్ చేసుకొని కార్ అయితే స్టార్ట్ చేసి వెళ్ళిపోయాము. ఇక స్టార్ట్ అవ్వగానే ఇక ఫ్రెండ్స్తో వెళ్తున్నాం అంటే ఎట్లుంటుంది, క్లౌడ్ పైన మామూలుగా ఉండదు. చెక్కిచ్చిచ్చారు ఒక్కొక్కరు. ఇంకా పోతుంటే మధ్యలో మావన్కి ప్యారిస్ పోతా అంటే పోయేసి వచ్చిండు. పోతుంటే చీకట్లో మాకు ఏదో కనిపించగానే దాన్ని స్టన్ అయిపోయినాము. స్టన్ అయిపోగానే మాకు చీకట్లో ఒట్టకాయలు వణిగినాయి. బాగా వాడికే కాదు. ఫైనల్గా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయింది. ఇక మా ఫ్రెండ్ కనుక అయితే ప్రెగ్నెంట్లో ఉన్న అమ్మాయికి ఆశలు ఎన్ని ఉంటాయి అని ఉంటాయి. పోగానే డ్యామ్ కాడికి పోదామని ఒకటే ఏడ్చిండు. ఈ ఆడికైతే వెళ్ళిపోయాను. ఫైనల్గా ప్లేస్కి రీచ్ అయిపోయినామని చెప్పి మా ఆనందం చూడండి. వర్కౌట్ చేస్తాడంట పొద్దునే. ఇక పండుకోనికి సిద్ధం అయిపోయినారు వీళ్ళు. ఇంకా ఇంత మంచి లొకేషన్ ఉన్నాక ఫోటో షూట్ చేయకుండా ఉంటారా మా వాళ్ళు? ఇక రెడీ అయిపోయినారు ఫోటో. అందరు కలిసి చేస్తారు. ఇంకా ఈ ప్లేస్లోనే మేము స్నానం చేయాలి. అందరు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారంట. ఇంకా ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం మేము. కోడి ఇంతనే ఉంటుంది, ఎంత అడుగుతుండే ఎంతనైనా. ఇంకా మావన్కి మొక్కు ఉందని చెప్పి మేమైతే టెంపుల్కి బయలుదేరుకున్నాం కోడిని తీసుకొని. ఇంకా గుడి మధ్యలో అయితే వ్యూ ఉంటుంది, క్రేజీ ఉంటుంది అసలు. ఆ లేత మేకని చూస్తుంటే అబ్బాబా బొటి కూడా గుర్తొస్తుంది నాకైతే. ఇంకా దేవుడికి మొక్కు ఉందని చెప్పి కోడిని అక్కడ పెట్టేసి మేమైతే టెంపుల్కి రష్ అయిపోయినాము. ఇక మా వాళ్ళు ఉంటారు కదా, కోతిని చూసి హాయ్ చెప్పారు. ఒక కోతి వచ్చి ఇంకో కోతిని గెలిపితే అది ఊరుకుంటాయా, వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చి మావన్కి దమ్కిద్దామని చెప్పి అడ్డంగా నుంచున్నాయి చూడు. ఇంకా ఫైనల్గా ఆ దర్శనం అయితే అయిపోయింది. మేమైతే బయటకు వచ్చేసినాం. ఇంకా కోడిని తీసుకొని కట్ చేపించేసి కూర వండిచ్చేసినాం. ఫైనలీ సర్చింగ్ ఫర్ ది ప్లేస్. ఒక మంచి లొకేషన్ చూసుకొని ఆ చెట్టు కింద కూర్చొని ఆ లొకేషన్ చూసుకుంటూ ఎంజాయ్ చేద్దామని మైక్. ఇంకా ఫైనల్గా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసి అయితే మేము మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయినాము. ఇక ఎట్లుంటుంది, ఫుల్ లౌన్ పన చేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ అయితే ఇక మాడ్ అయితే ఎవరితో తెలియని పెళ్ళికి పోయి మటన్ మింగి తిన్నాడు. ఇంకా రిటర్న్ అయిపోయి చాలా అంటే చాలా ఫన్ ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే బ్యాక్ అయిపోయినాం హైదరాబాద్కి సేఫ్ అండ్ సెక్యూర్గా. బాయ్.